చూడండి, మనం ఎలా మారిపోయామో మీరు ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, అందరు ఇటే చూడాలి. ఎలా అయిపోయిందంటే పరిస్థితి, మన తప్పుని మనం వెతుక్కునే పనిలో ఉండం మనం ఎప్పుడు కూడా. మళ్ళీ భక్తి విషయంలో కూడా మనం ఎవరి గురించి చెప్తుంటాం? మన భక్తి గురించి చెప్పుకుంటామా? యువతల భక్తి గురించి చెప్తూ ఉంటాం. మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా చూద్దాం. ఇప్పుడు మేము భక్తులం కాదండి, విశ్వాసులం అంటే మీరంటే కీర్తనల గ్రంథము 12వ కీర్తన 1-2 వచనాలు చూడండి ఏమంటున్నాడు. కీర్తనల గ్రంథము 12వ కీర్తన 1వ వచనం 2వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా నన్ను రక్షించుము. ఆయన కూడా ఇదే మాట వాడుతున్నాడండి. భక్తి గలవారు లేకపోయిరి, తర్వాత విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. ఒకప్పుడండి మనకున్న విశ్వాసం ఎంతో తెలుసా? నిజంగా అండి, అపారమైనటువంటి భక్తి ఉండేది మనకు ఒకప్పుడు. ప్రార్థన అన్నా, దేవుని కార్యక్రమాలన్నా, దేవుని మాట అన్నా ఎంత భయంతో ఉండేవాళ్ళం మీరు ఒకసారి ఆలోచించండి. స్టార్టింగ్లో ఎలా ఉంటుంది చెప్పండి? బాప్తిసం తీసుకొని ఇంటికి వచ్చామంటే టీవీ పెట్టారంటే చాలు, టీవీ అర్జెంటుగా బంద్ చేయి అని అంటారు. ఒక వారం అయిన తర్వాత మళ్ళీ టీవీ దగ్గర మనమే కూర్చుంటాం. టీవీ వద్దన్నావు కానీ ఎవరైనా అడిగారు అనుకుంటే వాళ్ళు, నేను వార్తలు తప్ప ఏమీ చూడను అంటాం. మళ్ళీ 2వ వారం వచ్చేసింది, ఇప్పుడు ఏమంటాం? మళ్ళీ సీరియల్ దగ్గర ఉంటాం. సీరియల్ ఒక్కటి ఫేవరెట్, మనసంతా గుంజుతుంది, ఆగలేకపోతాను, ఈ సీరియల్ తప్ప ఇంక నేనేమి చూడను అంటాం. ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసరికి సినిమా కాడ కూర్చో, టీవీ వద్దన్నా, అరే చూస్తే తప్పేంద్రా భయ్ అంటారు. ఇలా మనం ఒక స్టెప్ మనల్ని మనం తప్పులను దాచుకోవడానికి ప్రయత్నం చేస్తామే తప్ప దాన్ని ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎందుకు మనం ఇలా అయిపోతున్నామని ఆలోచించుకోవాలి.